ఓవర్, ఇది ఇక్కడితో ఆపేద్దాం. నవ్వొస్తుందిరా నేను చూస్తుంటే. పిచ్చిగా నమ్మేసావు ఈ రిలేషన్ని. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. నీ దగ్గర జాబ్ లేదు, మనీ లేదు, ఏం చూసి నేను ప్రేమించాలరా? నాకు పెళ్లి కుదిరింది, లెట్స్ బ్రేకప్. హలో నానా, ఎక్కడున్నావురా? పొద్దుననగా వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు నాన్నా? చిన్న పని ఉంటే బయటకు వచ్చానమ్మా. నీకోసం ఎదురు చూస్తున్నా, త్వరగా ఇంటికి వచ్చే నాన్న. వస్తానమ్మా, తొందరగా వస్తాను. ఎవడీడు? సర్లే, మనకెందుకు. హలో బాస్. బాస్ ఒక్క నిమిషం బాస్. హలో బాస్, ఒక్క నిమిషం బాస్, ఒక్క నిమిషం. ఏమైంది బాస్? బాధగా ఉంది. బాధ అంటే ఏడవటం కాదు బాస్, ఏడవాలనుకున్నప్పుడు కన్నీళ్ళు కూడా రాకపోవడం. అయినా ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? లవ్ ఫెయిల్యూర్ బాస్. లవ్ ఫెయిల్యూరా? ఏరా, నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? లేకపోతే ఏంటి బాస్, లవ్లో ఫెయిల్ అయితే చనిపోవాలా? నేను అలాగే అనుకున్నామండి. మన పేరెంట్స్ మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు బాస్. వాళ్ళని సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇంప్రెస్ చేస్తేనే ప్రేమించమని లైఫ్ లాంగ్ ఇంప్రెస్ చేయాలనే కోరుకుంటుంది. చేస్తేనే ప్రేమిస్తుంది. ఎవరిని ప్రేమించాలో ప్రేమించే ముందు ఆలోచిస్తే ఎందుకు ప్రేమించాలన్న క్వశ్చన్ నీ లైఫ్లో ఎప్పటికీ రాదు బాస్. ఓకే బాస్, నేను చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ ఇష్టం. బాస్ థ్యాంక్స్ బాస్. థ్యాంక్స్ బాస్.